తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలు నటీనటులు అంతేకాదు సాంకేతిక బృందం వాళ్ళు ఇప్పటికే డ్రగ్స్ పార్టీల పట్టుబడ్డరు అనే వ్యవహారం గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి మన అందరికీ ఎరకనే. ఇప్పుడు మరోసారి మన తెలుగులోనే గిస్వంటి డ్రగ్స్ పార్టీ వ్యవహారం అనేది కలకలం రేపింది అనే చర్చ మొదలైందంట. అయితే ఇప్పుడు ఈ పట్టుబడిదారులలో ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ గిట్లా ఉన్నట్లుగా తెలుస్తున్నదంట. ఇందులో భాగంగానే మాదాపూర్ పోలీసు వాళ్ళు మాదాపూర్లో ఒక ఓయో రూమ్ లా అంట డ్రగ్స్ పార్టీకు సంబంధించి జరుగుతున్నదని పక్కా సమాచారంతో రైడ్ చేపట్టినట్లుగా సమాచారం వినబడుతున్నది. అందులో భాగంగానే వీళ్ళు పలువురును మద్యం సేవించడమే కాకుండా డ్రగ్స్ గిట్లా సేవిస్తుండడంతో వాళ్ళని పట్టుకున్నారని తెలుస్తున్నదంట. ఇందులో తెలుగులో ఒక మంచి కొరియోగ్రాఫర్ అయిన కన్నా గిట్లా ఉన్నాడు అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయనతో పాటుగా ఒక ప్రముఖ మహిళా ఆర్కిటెక్టర్ గిట్లా ఉన్నది అని చెప్పి ఆమెను గిట్లా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారని తెలుస్తున్నదంట. అయితే మహిళా ఆర్కిటెక్ట్ ఇచ్చిన పార్టీలనే ఈ ప్రముఖ కొరియోగ్రాఫర్ గిట్లా పాల్గొన్నాడని సమాచారం వినబడుతున్నదంట. మళ్ళీ వీళ్ళిద్దరినే కాకుండా పలువురు ఇంకో 4 మందిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసిర్రంట, తీసుకుపోయిర్రంట. అయితే ఎన్డీఏంఐ వటుకు గస్వంటి డ్రగ్స్తో పాటుగా ఇంకో 2-3 రకాల డ్రగ్స్ గిట్లా దొరికినాయి అని స్వాధీనం తీసుకున్నారు అని అంట. అంతేకాదు మళ్ళీ ఇప్పటికే వీళ్ళతో పాటుగా కొంతమందిని తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ మాదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి అసలు డ్రగ్స్ వీళ్ళ చేతులకు ఎట్లా దొరికినాయి అనే విషయం మీద ఆరా తీస్తున్నారని తెలుస్తున్నదంట. చూసిరు కదా, మొత్తానికి అసలు కింద మీద వడి ఓరు నాయన 2 ఇరు రాష్ట్రాల ప్రభుత్వము నార్కోటిక్స్ బృందం సహా డ్రగ్స్ నివారణ కోసం ఇంత కష్టపడుతుంటే మళ్ళా గిస్వంటి సన్నివేశాలు ఎదురైక తప్పలేదా. చూసిరు కదా, ఎంత మంచిగున్నా అని పార్టీ వేసుకుంటే మద్యం అప్పుడప్పుడు అనేది తాగిన కానీ మంచిగానే ఉంటుంది. కానీ డ్రగ్స్ అనేది మన ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అది తెలిసి ఇట్లా ప్రముఖ ఉన్నత స్థాయిలో ఉన్నందుకు కానీ డ్రగ్స్ ఎట్లా పడితే అట్లా నివారిస్తే చివరకు బొక్కల తోలి మీకే మంచిగా బ్యాండ్ బజా మోగిస్తారు. కనుక మీరు గిట్లా అసలు చేయకుండా కొంచెమైనా బాధ్యత రహితంగా నిర్వహించాలి అని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.